ఎస్ బ్రేకింగ్ అంటోంది. కోటిలోని మహిళా యూనివర్సిటీలో మరో వివాదం రాజుకుంది. యూనివర్సిటీలో సినిమా షూటింగ్స్ వద్దు అంటూ ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు విద్యార్థులంతా. షూటింగ్ జరిగే సమయంలో విద్యార్థులను సినిమా సిబ్బంది కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యారవాన్ లోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇటీవల ఇద్దరు విద్యార్థులకు కూడా యాక్టింగ్ లో అవకాశం ఇస్తామని చెప్పి క్యారవాన్ లో నిర్బంధించారంటూ విద్యార్థులంతా కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే కోటి విమెన్స్ హాస్టల్లో మెస్ నిర్వాహకుడు వినోద్ పై కేసు నమోదైంది. రంగంలోకి దిగిన షీ టీమ్స్ దర్యాప్తుకు ఆదేశించాయి. వినోద్ ని సస్పెండ్ చేశామని చెప్పి ప్రిన్సిపల్ కూడా భరోసా ఇచ్చారు. ఇవాళ మళ్ళీ అక్కడ షూటింగ్స్ కూడా జరపొద్దంటూ విద్యార్థినులందరూ కూడా ఆందోళన బాట పట్టారు. ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో విద్యార్థులందరూ కూడా తమ ఆందోళనను విరమించారు. ఇప్పటికే తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు మెస్ ఇన్ఛార్జ్ వినోద్ అంటూ షీ టీమ్స్ కి డైరెక్ట్ గా ఆన్లైన్ లో కంప్లైంట్ చేశారు విద్యార్థులంతా. అలాగే ఇవాళ దానిపైన విచారణ చేస్తున్న సందర్భంలో అక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరపవద్దు అంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. సానుకూలంగా స్పందించారు ప్రిన్సిపల్. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. వినోద్ని మేము ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. షూటింగ్ విషయాలలో అన్నారు కదా, పిల్లల అభద్రతా భావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసిన షెడ్యూల్ని మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం. పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించము. వాళ్ళ వర్కింగ్ డేస్లో షూటింగ్స్ పెట్టాం. ఇంతకుముందు జరిగిన అది ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు మాకు ఎప్పుడు షూటింగ్స్కి ఇచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎదురు కాలేదు. ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు. సో ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఇచ్చే షూటింగ్స్ ఏమన్నా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా కానీ అవి హాలిడేస్లో ఇస్తాం. ఇప్పుడు మేమేం ఒత్తిడి చేస్తలేమండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిన్న చెప్పానే కానీ ఇప్పుడు ఇంతగానం పిల్లలు అన్న తర్వాత నేను ఖచ్చితంగా మేము ఆయనని సస్పెండ్ చేసేస్తున్నాం. ఇమీడియట్ ఎఫెక్ట్ ఈ సస్పెండెడ్. రైట్, మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, వరుస వివాదాలతో కోటి యూనివర్సిటీ సతమతమవుతోంది. ప్రిన్సిపల్ అయితే హామీ ఇస్తున్నారు. ఇంకా ఫర్దర్ గా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దశమతి కోటి మహిళా విశ్వవిద్యాలయం వేధింపుల కలకలం గత 2-3 రోజులుగా కూడా ఈ వివాదం కొనసాగుతుంది. మెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినోద్ వేధింపులకు గురి చేస్తున్నాడు. దాదాపు గత కొన్ని రోజులుగా కూడా వేధింపులు పెరుగుతున్నాయంటూ కూడా గతంలోనే ఇక్కడ అంటే హాస్టల్ కి సంబంధించినటువంటి డైరెక్టర్లకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఇక్కడ పీజీ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఆన్లైన్ లో షీ టీమ్ కి కంప్లైంట్ చేశారు. వెంటనే షీ టీమ్ రంగంలోకి దిగి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను విచారించింది. దీంతో వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడం, నిన్నటి వరకు కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యాపకులే కావచ్చు, ప్రిన్సిపల్ కూడా మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. కానీ ఇప్పుడు షీ టీమ్ విచారణలో వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. వినోద్ వేధింపులకు గురి చేసేవాడు. తమ బట్టల విషయంలో కావచ్చు, తమని హాస్టల్లో ఉండనీయమంటూ కూడా హెచ్చరికలు జారీ చేశాడు. సో వారి యొక్క వ్యక్తిగత మానసికంగా తమను వేధింపులకు గురి చేశాడంటూ కూడా అన్ని అంశాలను, ఆధారాలను ఆడియోల ద్వారా కూడా వాళ్ళు వినిపించిన పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులు కొంత అభద్రతా భావానికి కూడా గురవుతున్నారు. హాస్టల్లో జనరల్ గా కోటి ఉమెన్స్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ అనేది కేటాయించారు. అందులో 650 మంది విద్యార్థులు ఉంటారు. 650 మంది విద్యార్థులంతా కూడా ఈ హాస్టల్లో ఉన్నటువంటి
వినోద్ బాధితులే అన్నట్టుగా కూడా తెలుస్తుంది. వందలాది మంది విద్యార్థులను బిగ్ టీవీలో మొన్నటి నుంచి కూడా వరుస కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షీ టీమ్స్ విచారణ చేసింది. ఇటు కోటి యూనివర్సిటీకి, మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి గ్రీవెన్స్ కమిటీ కూడా విచారణ చేసింది. ఇందులో వాస్తవాలన్నీ కూడా బహిర్గతం కావడంతో ఎట్టకేలకు విద్యార్థులంతా ధైర్యంతో బయటికి వచ్చారు. వీసీ వైస్ ఛాన్సలర్ కార్యాలయం ముందు బైఠాయించి వాళ్ళు ధర్నా దిగడంతో ఎట్టకేలకు వినోద్ పైన చర్యలకు సిద్ధమయ్యారు. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా దీనికి సంబంధించిన వేధింపులకు సంబంధించినటువంటి తదుపరి విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు కూడా షీ టీం పోలీసులు చెప్తున్నారు. సో ఈ మొత్తం ఘటన పైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మీరు ఏదో హెల్త్ చెకప్ పెట్టడంతోటి ముగ్గురు మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళకి పెడితే బాగుంటుంది. కానీ అక్కడ వాళ్ళ నాన్నలని వాళ్ళ బైక్ రాలేకుండా